పూర్తిగా తీర్చాలంటే 14వ తారీఖు వరకు ఉండాలి. కానీ బిగ్ టీవీ అంతకు ముందే మీ దాహాన్ని తీర్చబోతుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీకు బిగ్ టీవీ అందించబోతుంది. బిగ్ టీవీ కూడా సర్వే చేసింది. బిగ్ టీవీ సర్వే ఫలితాలు చివరిలో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆ శాంపిల్ కలెక్షన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క సర్వే సంస్థ ఫలితాలను మీకు అందించబోతున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఎగ్జిట్ పోల్స్ మీరు చూస్తున్నారు. రేస్ సర్వే నిర్వహించిన దానిలో 41% బీఆర్ఎస్కు ఓట్లు పడతాయని చెబుతూ ఉంది. కాంగ్రెస్కి 46% ఓట్లు వస్తాయని ఈ రేస్ సర్వే చెప్తుంది. బీజేపీ 8%తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది అని ఈ రేస్ సర్వే చెబుతోంది. ఇతరులకు 2 నుంచి 5% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందని, అంటే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఈ బైపోల్లో విజయాన్ని సాధించబోతోందని. ఇక స్మార్ట్ పోల్ ఫలితాన్ని మనం చూస్తే, స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ అంచనాలను మనం చూస్తే కాంగ్రెస్ 48.2% ఓట్ షేర్ని పొందుతుందని చెప్తోంది. బీఆర్ఎస్ మాత్రం కేవలం 42.1%కే బీఆర్ఎస్ పరిమితం అవుతుందని స్మార్ట్ పోల్ చెప్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెసే విజయ అవకాశాలు ఉన్నాయి, భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ వెళుతుంది అని ఎగ్జిట్ పోల్ చెప్తుంది. స్మార్ట్ పోల్ ఏకంగా 48.2% కాంగ్రెస్ ఓట్ షేర్ చేసుకుంటుందని చెబుతూ ఉంది. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఓట్ షేర్ చాలా ఎక్కువగా పెరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. 10%కి పైగా కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీఆర్ఎస్ ఓట్ షేరు తగ్గిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పబ్లిక్ పల్స్ బీఆర్ఎస్కి 41.8% ఇస్తే కాంగ్రెస్కి ఏకంగా 48.5% కాంగ్రెస్కి ఇస్తోంది. 48.5%తో కాంగ్రెస్ విజయ డంకాను మోగిస్తుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. పబ్లిక్ పల్స్ చెబుతోంది. బీజేపీ కేవలం 6.5%కే పరిమితం కావాల్సి ఉంటుంది అని ఈ సర్వే చెబుతుంది. బీజేపీ ఎక్కడ కూడా తన ప్రభావాన్ని పెద్దగా చూపించట్లేదు. కానీ గత ఎన్నికల్లో నమోదైన ఓట్ షేర్ కంటే స్వల్పంగా ఇక్కడ బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతూ ఉండటాన్ని గమనించవచ్చు. రేస్ సర్వే ఫలితాన్ని మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ 41%కి పరిమితం అవుతూ ఉంటే కాంగ్రెస్ మాత్రం 48.2%కి ఓట్ షేర్ను సొంతం చేసుకుని విజయ డంకాను మోగిస్తుంది అని చెబుతోంది. పబ్లిక్ పల్స్ సర్వే కాంగ్రెస్ గెలుపు స్పష్టంగా ఉంటుంది అని ఈ పబ్లిక్ పల్స్ సర్వే చెప్తోంది. ఏకంగా 48.5%తో రేస్ సర్వేలో 46% ఓట్ షేర్ను కాంగ్రెస్కి ఇస్తూ ఉంది. ఇక ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా మేము మీకు చాలా స్పష్టంగా చెప్పబోతున్నాము. స్మార్ట్ పోల్ కాంగ్రెస్కే అవకాశాన్ని కట్టబెడుతుంది. బీఆర్ఎస్ తన ఓట్ షేర్ని ఇక్కడ కోల్పోతూ ఉంది అని. మాగంటి సునీత ఓడిపోబోతున్నారు, నవీన్ యాదవ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు అని ఈ రేస్ సర్వే ఫలితం చెబుతోంది. అలాగే మరోటి స్మార్ట్ పోల్ సర్వే ఫలితం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ మాత్రం 6 నుంచి 7%కి మాత్రమే ఓట్ షేర్ని పొందుతుంది. చెప్పుకోదగినటువంటి ప్రభావాన్ని బీజేపీ చూపించలేకపోతుంది అనే విషయాన్ని చెప్తోంది. కానీ గత ఓట్ షేర్తో పోల్చుకుంటే స్వల్పంగా బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతోంది. గత అసెంబ్లీ 2023 పోలింగ్తో పోల్చుకుంటే కాంగ్రెస్ తన ఓట్ షేర్ని ఏకంగా 10%కి పైగా పెంచుకుంటుంది. సుమారు 13%కి పైగా ఓట్ షేర్ను పెంచుకుంటుందని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం తన ఓట్ షేర్ను కోల్పోబోతుందని, అంటే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతూనే వస్తుంది. మొన్న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మనం చూసాం, బీఆర్ఎస్ తన స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్కి జరిగే ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన స్థానాన్ని కోల్పోతుంది అని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఎస్, ఇదే విషయంపై మాట్లాడటానికి, ఈ సర్వే ఫలితాలపై మాట్లాడటానికి దిలీప్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఆత్మసాక్షి నుంచి మూర్తి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు, మూర్తి గారు నమస్తే అండి. దిలీప్ రెడ్డి గారు, మూర్తి గారు నమస్తే అండి. నా మాట వినిపిస్తుందా? హలో మూర్తి గారు, నా మాట వినిపిస్తుందా? ఓకే మూర్తి గారు, ఏంటి సర్వే ఫలితాలు? దాదాపు కాంగ్రెస్ పార్టీ అంచనా వేసిన విధంగానే ఉన్నాయి. మీ సర్వే ఎలా సాగింది? మీ సర్వే ఫలితాలు ఏంటి? ఆత్మసాక్షి ఫలితాలు ఏంటి? మేము 10-15 డేస్ బ్యాక్ చేసిన సర్వేలో 3% లీడ్లో బీఆర్ఎస్ ఉంది సార్. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ లూజెస్ ఇట్స్ గ్రౌండ్. అది కాంగ్రెస్ అనుకూలించింది. తర్వాత క్యాండిడేట్ల సెలక్షన్ లో కూడా బీఆర్ఎస్ మాత్రం కరెక్ట్ గా చేయలేకపోయింది. సానుభూతి అనుకున్నాడు కానీ సానుభూతి ఇక్కడ వర్కౌట్ కాలేదు. తర్వాత గ్రౌండ్ లెవెల్లో 2 సార్లు ఓడిపోవడం వల్ల
కాంగ్రెస్ క్యాండిడేట్, తర్వాత యువకుడు అవ్వడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటాడు అన్న ఒక ఫీలింగ్ పబ్లిక్లో వచ్చింది. దానివల్ల ఇంకోటి ఇంకంబెంట్ గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్కి ఓట్లు వేస్తే పథకాలు అవి వస్తాయి, ఇంకా టైం ఉంది, ఇప్పుడు ఈ ఒక్క సీటు పోవడం వల్ల బీఆర్ఎస్కి వచ్చేది లేదు పోయేది లేదని ప్రజల ఫీలింగ్ ఒకటి ఉంది. తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా కరెక్ట్గా ప్లాన్ చేయలేకపోయింది బీఆర్ఎస్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఏంటి ఈ 10 రోజుల్లో, అంటే 10 రోజులకు ముందు 3% ఎక్కువ ఓట్ షేర్ బీఆర్ఎస్కి ఉంటుంది అని చెప్పారు. ఈ 10 రోజుల్లోనూ మార్పు రావడానికి కారణం ఏంటి? ఏం జరిగింది 10 రోజుల్లో? ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. రెండు, కాంగ్రెస్ అనేది ప్రెజెంట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క పబ్లిక్లోకి వెళ్ళడం, సీఎం అనేవాళ్ళు సీఎం వెళ్ళి ఓట్లు అడగడం, మినిస్టర్లు అందరూ వర్క్ చేయడం, గ్రౌండ్ లెవెల్లో బాగా చేయడము, తర్వాత పోలింగ్ చేయించుకోవడము, పబ్లిక్లో ప్రతి వాళ్ళకి వాళ్ళు రీచ్ అవ్వడం వల్ల ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి వచ్చింది సార్. ఓకే మూర్తి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మురళీకృష్ణ ఉన్నారు, సెఫాలజిస్ట్, మనకి ఢిల్లీ నుంచి ఆయన అందుబాటులో ఉన్నారు. మురళీకృష్ణ గారు, మీ అంచనాలు ఏంటి? జూబ్లీస్ సంబంధించి మేము ఎటువంటి సర్వే నిర్వహించలేదండి. జూబ్లీస్ అని కాదు, ఎక్కడ బై ఎలక్షన్స్ అయినా మేము సర్వే నిర్వహించలేదు. బీహార్ సంబంధించి మేము చేసామండి. ఓకే, బీహార్ గురించి మాట్లాడదాం ఒకసారి. మీ అంచనాలు ఏంటి? మీ సర్వే చేయలేదు కానీ వస్తున్నటువంటి ఈ ఫలితాల అంచనాలు కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు ఆ మూడ్ ఏ విధంగా అనిపిస్తుంది? సహజంగా మీరు ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది కదా? లేదండి, మేము బై ఎలక్షన్ సంబంధించి ఎప్పుడు తీసుకోం. ఎందుకంటే కొన్ని స్పెషల్ కేసెస్లో జరుగుతూ ఉంటాయి ఎలక్షన్స్. జనరల్గా కూడా కొంత గవర్నమెంట్ సంబంధించి ఫేవర్గా ఉంటాయి. ఓకే, కానీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఇలాంటి చోట్ల గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. కానీ ఆ తర్వాత కొన్ని ఎన్నికలు హుజూర్ నగర్ కావచ్చు, ఇలా గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చాయి. సో నిజానికి బైపోల్లో ఏ ఫ్యాక్టర్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సెంటిమెంట్తో జరిగే ఎలక్షన్స్లో? మరి ముఖ్యంగా జనరల్గా కూడా గవర్నమెంట్ ఫేవర్గానే వస్తాయండి ఎక్కడైనా సరే. 1-2 ఎలక్షన్స్ అలా వచ్చి ఉండొచ్చు, కానీ మీరు జనరల్ ఎలక్షన్ ముందు తీసుకున్నట్లయితే హుజూరాబాద్ కానీ మీరు చెప్పిన దుబ్బాకలో కాంగ్రెస్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. కానీ తర్వాత వచ్చిన 2023 ఎలక్షన్, జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. బీజేపీ 2 సీట్లు గెలిచిన గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది కదా 23లో. కాంగ్రెస్ ఫేవర్గా వచ్చింది కదా తీర్పు వచ్చేసి. కరెక్ట్. సో ఇదేంటంటే స్పెషల్ కేసెస్ అండి ఇవన్నీ కూడా. ఫేవర్గా జనరల్గా పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే ఇంకా 3 years గవర్నమెంట్ ఉంది అనే కార్యక్రమం, ఏ కార్యక్రమం చేయాలి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఓటేస్తే కొంతవరకు ఫేవర్గా ఉంటుందనే ఉద్దేశంలోనే ఆలోచిస్తారు. సో రూలింగ్ గవర్నమెంట్కి ఉండే నెగిటివ్ ఉంటే తప్పించి కొన్ని బెనిఫిట్స్ రూలింగ్ గవర్నమెంట్ వల్ల వాళ్ళకి అనేక అవసరాలు ఉంటాయి గవర్నమెంట్ తోటి కానీ, అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో కూడా. అందువల్ల ఏంటంటే జనరల్ కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంటుందండి. ఓకే, కానీ నిజానికి తర్వాత జనరల్ ఎలక్షన్ వరకు ఇదే ట్రెండ్ ఉంటుందని చెప్పడానికి లేదు. ఓకే ఓకే మనం జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం జూబ్లీహిల్స్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్తున్నాయి. అవునండి. ఓకే మూర్తి గారు, ఇక్కడ 2 సార్లు గ్రౌండ్లో పనిచేసి ఓడిపోయాడు అనే సింపతి నవీన్ యాదవ్పై ఎంతవరకు ఉంది? అలాగే కాంగ్రెస్ డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, మీరు డెవలప్మెంట్ని చూసి ఓటేయండి అంటూ కూడా కాంగ్రెస్ వెళ్ళింది. సో చివరిలో ప్రజల్లో ఎక్కువగా మార్పు తీసుకొచ్చిన అంశాలు ఏంటి? ముఖ్యమంత్రి నేరుగా ప్రచారానికి వెళ్ళటం, కాంగ్రెస్ ఇంకా చెప్పాలంటే 100 కుటుంబాలకి ఒక్కొక్కరి కింద ఉండి పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా నిర్వహించారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఒకటి పోల్ మేనేజ్మెంట్ సార్, 2 ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే ఉంటాయి బై ఎలక్షన్స్, ఎక్సెప్షన్స్ కేసెస్ తప్ప. ఇన్ జనరల్గా అయితే మాత్రం బై పోల్స్ అనేవి గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉంటాయి సార్. ఎప్పుడు ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉంటే ఆ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉంటాయి. 2 క్యాండిడేట్ సింపతినే నమ్ముకుంది బీఆర్ఎస్, అదే పెద్ద మేజర్ డ్రాబ్యాక్. తర్వాత బీఆర్ఎస్ ఎప్పుడైతే గవర్నమెంట్ పవర్లో లేదో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కొంతమంది సైడ్ అయిపోతారు. జనరల్గా ఏంటంటే దే విల్ జాయిన్ ఇన్ అదర్ పార్టీ. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఫర్ ది అపోజిషన్ పార్టీ ఇన్ ఎనీ గవర్నమెంట్. రెండోది పోల్ మేనేజ్మెంట్కి వస్తే కాంగ్రెస్ చేసిన పోల్ మేనేజ్మెంట్ కానీ స్ట్రాటజీ కానీ వాళ్ళు వర్కౌట్ చేయలేకపోయారు. తర్వాత మీకు
ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హైడ్రా అన్నారు. హైడ్రా ఎఫెక్ట్ పెద్దగా జూబ్లీ హిల్స్ ఏరియాలో నాకు తెలిసినంత వరకు లేదు సార్. దాన్ని ఒక బూచిగా చూపించారు తప్ప అది కరెక్ట్ కాదు. వేరే చోట ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ జూబ్లీ హిల్స్లో దాని ఎఫెక్ట్ ఎక్కడా మాకు కనబడలేదు. క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి చాలామంది ఏంటంటే యువకుడు అందుబాటులో ఉంటాడు, మాకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంది. బట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఆ ఫీలింగ్ లేదు. సింపతికి వచ్చేటప్పటికి ఏదో మన మాగంటి ఆయన భార్య అని చెప్పి టికెట్ ఇచ్చారు తప్ప ఆవిడ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అన్న ఫీలింగ్ ఈ ఓటర్స్లో లేకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్. యూత్ ఓటింగ్ ఎక్కువగా కూడా ఈసారి కాంగ్రెస్ అటాక్ చేయగలిగింది జూబ్లీ హిల్స్లో. రైట్. అదేవిధంగా కాంగ్రెస్ వ్యూహాల్లో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. ఇక ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు పలికింది, నవీన్ యాదవ్కి మద్దతు పలికింది. ఇవి ఎంతవరకు కలిసి వచ్చాయంటారు? అది కలిసి వచ్చింది సార్. ఎప్పుడైతే అజారుద్దీన్కి ఇచ్చారో అది కూడా కొంతవరకు కలిసి వచ్చింది, నో డౌట్ ఇన్ ఇట్. బట్ రెండు బీఆర్ఎస్ ఎంతసేపు ప్రజల యొక్క సమస్యని ఫోకస్ చేయకుండా ఎప్పుడు కూడా గవర్నమెంట్ని విమర్శిస్తూ ఉండడం. బై ఎలక్షన్లో అట్లా చేయకూడదు. జనరల్ ఎలక్షన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బై ఎలక్షన్. బై ఎలక్షన్లో ఎప్పుడు నెరేటివ్ బిల్డప్ చేయాలి. ఆ నెరేటివ్ని బిల్డప్ చేయడంలో బీఆర్ఎస్ అట్రఫెయిల్ అయ్యింది. దానివల్ల ఈ సమస్య. అంటే ఒక సెంటిమెంట్ నెరేటివ్ని క్రియేట్ చేసి ఉండాల్సిందంటారా బీఆర్ఎస్, ప్రభుత్వంపై విమర్శలు కాకుండా? సెంటిమెంటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎక్కువగా ఎప్పుడు కూడా ప్రతిపక్షం స్ట్రెస్ చేయాలి. అపోజిషన్ పార్టీని తిట్టడం వల్ల వచ్చే ఉపయోగం పెద్దగా ఏమి ఉండదు సార్. ఒక సీఎంని ఫేస్ చేసుకుని కానీ లేకపోతే నాయకుడిని ఫేస్ చేసుకొని విమర్శలు గుప్పించడం అనేది చాలా రాంగ్ స్టెప్ వేశారు బీఆర్ఎస్. దానివల్ల కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఈరోజు కనబడుతుంది క్లియర్గా. ఓకే. ఆత్మసాక్షిలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎంత తేడా వస్తుందండి ఓట్ షేర్లో? అంటే మాకు యాక్చువల్గా 2.5 వచ్చింది సార్. మేము 0.5 అనేది ఎప్పుడు కూడా సర్వే ఎర్రర్ కింద తీసేస్తాము. తీస్తే 2% లీడ్. ఐ థింక్ 4,000 to 4,500 మెజార్టీ తోటి కాంగ్రెస్ విన్ అవుతుందని చెప్పి మాకు వచ్చింది రిజల్ట్. ఓకే. అంటే 4,000 మెజార్టీ అంటే గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిచింది సుమారు 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సో మీరు అంటున్న ప్రకారం ఒకవేళ 4,000 6,000 అంటే చాలా కష్టపడినట్టు. బీఆర్ఎస్ కూడా గట్టిగా పోటీ ఇచ్చినట్టు అనుకోవాలా? ఇచ్చినట్టే, పోటీ ఇచ్చింది సార్, ఇచ్చింది. ఆ పార్టీ కూడా కొంతమంది కోర్ ఓటర్స్ ఉంటారు కదా సార్. ఎక్కడైనా కోర్ ఓటర్స్ ఉంటారు, ఏ పార్టీకి అయినా సరే. అది అక్కడ బీజేపీకి ఓట్లు బాగా తగ్గుతాయి ఈసారి. 6% 7% దాటి ఓటింగ్ లేదు బీజేపీకి. అదొక డ్రా. రైట్. అంటే కిషన్ రెడ్డి అన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ప్రచారం చేసిన బీజేపీ నాయకుల్లో మాత్రమే కొన్ని అంచనాలు ఓన్లీ మాటల వరకే కనబడ్డాయి తప్ప పోలింగ్ బూతులు అది ఎక్కడ కనబడదు అని ముందే అనుకోలేదు. ఓకే. బీజేపీలో తప్పిదాలు ఏమైనా కనబడుతున్నాయి మీకు? లేదంటే బీజేపీ ఒక రాయి వేద్దామనుకున్న ఒక ఆశావాహం మాత్రమే కనబడుతుందా? అంటే పోరాడాలి. ఏ బై ఎలక్షన్ వచ్చినా జనరల్గా బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే పంచాయతీ ఎలక్షన్ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడ మన జూబ్లీ హిల్స్లో అది కనబడలేదు పూర్తిగా. తర్వాత ఏంటంటే బీజేపీ పార్టీలో కూడా ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు వచ్చారో బీజేపీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఆ తెలంగాణలో తగ్గడం